హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొనగోడు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. నేనైతే వ్యవసాయం సంబంధించిన అప్డేట్స్ మరియు పెయింటింగ్ యాజ్ ఏ పెయింట్ మేస్త్రి కాబట్టి పెయింటింగ్ వర్క్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇదే మే నెలలో వచ్చేసి ఇప్పుడు రోహిణి కార్తెలో వచ్చేసి ఎండ టెంపరేచర్ అయితే విపరీతంగా ఉంటుందండి. రోడ్లు పగులుతాయని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే నేనైతే ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను. ఈరోజు ఒక గుడ్డు అయితే తీసుకున్నాను. ఈ గుడ్డు ఈ ప్లేట్లు అయితే వేసుకున్నాను. బయట రాయి మీద అయితే గుడ్డు తయారైద్దా కాదా, రోహిణి కార్తెలో రోడ్లు కూడా పగులుతాయని మా పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. నేనైతే ప్రయోగం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చాను. ఓకే, చూద్దాం మరి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ నాపరాయి అనమాట. నాపరాయి మీద అయితే నేనైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. చూడండి ఇది ఎంత టైంలో ఆమ్లెట్ తయారైతే చూద్దాం. టెంపరేచర్ అయితే 45 degrees అయితే ఉంది మా దగ్గర. చూద్దాం ఎంత టైం పట్టేది అనేది. ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూశారు కదా, బయటకైతే చూడలేకపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి 1 minute అయితే అయింది. ఇంకెంత టైంలో తయారవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ యొక్క ఎగ్గు తయారు కావడానికైతే మాకైతే ఒక 15 నిమిషాలు అయితే టైం అయితే పట్టింది. ఎండ అయితే విపరీతంగా ఉంది. మనం ఏమి లేకోకుండా డైరెక్ట్గా ఇక్కడ బండ మీదనే ఆమ్లెట్ వేయటం అయితే ఈ యొక్క ఎండాకాలంలో వేయటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ అయితే మీకు ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆమ్లెట్ అయితే తింటారా? మీకోసం అయితే రెడీ చేశాను. మరి తిని టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.